హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి కిచెన్. మళ్ళీ ఒక చిన్న మినీ బ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోస్ అయితే కొంచెం కొంచెం లేట్ అవుతుంది. బట్ ప్రతిసారి నేను మీకు సారీ చెప్పడమే, అలానే వీడియో లేట్ చేయడమే జరుగుతుంది. వీడియో తీసి పెడుతున్నా బట్ ఎడిటింగ్ చేసుకునే టైం కుదరక ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. ఓకే. సో, ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి పెట్టాను. ఇంకా డీటెయిల్డ్‌గా ప్రాసెస్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ఒక ఫుల్ బ్లాగ్ చేసి పెట్టాను. అది ఉంది. నేను కిందన ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి. అండ్ ఇదేం లేదు. ఇది చాలా సింపుల్‌గా చేస్తాను. కొంచెం నాకు అండ్ నేను ఇందులో చేసిన మిస్టేక్స్ ఏంటి? ఎలా చేశానో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. కానీ నేను ఇందులో చేసినవి ఒక 2, 3 మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ లాస్ట్ టైం నేను పోపులు తాలింపు పెట్టినప్పుడు కరివేపాకు యాడ్ చేయలేదు. బట్ ఈసారి కరివేపాకు యాడ్ చేశాను. కానీ అది మిస్టేక్ అని అనుకోను. కరివేపాకు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా! బట్ ఇందులో పెట్టినప్పుడు ఏంటంటే, నేను బాగా మిక్స్ చేసినప్పుడు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసినప్పుడు కరివేపాకు స్మాష్ అయిపోయింది. కొంచెం క్రష్ అయినట్టు అయింది. సో, క్రష్ అయితే మనకి రైస్‌లో కూడా మిక్స్ అయిపోద్ది, బాగా వెళ్ళిపోతది అని అనిపించింది. కరివేపాకు తినలేని వాళ్ళు ఖచ్చితంగా పోపులో వేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటే సూపర్‌గా అయిపోతుంది. అండ్ వెల్లుల్లిపాయలు బాగా ఓవర్ రోస్ట్ చేశాను. మీడియం ఫ్రై అయ్యుండుంటే ఇంకా వెల్లుల్లిపాయల టేస్ట్ వచ్చేది. బట్ నాకు పెట్టిన రోజు బాగుంది. సెకండ్ డేను బాగుంది. పెట్టిన రోజు టేస్ట్ చేస్తే ఉప్పు ఎక్కువగా అనిపించింది. బట్ ఓ 2, 3 డేస్ అయ్యాక ఉప్పు తక్కువగానే ఉంది. అండ్ ఊరబెట్టినప్పుడు చూసినప్పుడు కూడా ఉప్పు కొంచెం ఎక్కువేమో అయిపోతది అని అనుకున్నా. బట్ కారం అన్ని మసాలాలు యాడ్ చేశాక పర్ఫెక్ట్‌గా సరిపోయిందనిపించింది. ఎప్పుడంటే అండ్ నేను మెంతులు క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచాను. మెంతులు కొంచెం మంచిది కదా హెల్త్‌కి. అండ్ ఇది కూడా చలికాలం కాబట్టి అని మెంతులు క్వాంటిటీ పెంచాను. బట్ చాలా చిన్న చేదొచ్చింది. కానీ ఆ చేదైనా మనకి మంచి జలుబుతో తింటే జలుబు ఎగిరిపోతదేమో అనిపించే అంత టేస్టీగా అయితే ఉంది. అండ్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి,